శబ్దం రెండు చేతులైతే హల్లెలూయా. యేసు నామములో చలి పారిపోవును గాక. యేసయ్య మన కొరకు ఆ చలిలో ఆ మనుషులు ఎంత అల్లాడిపోయి ఉంటారు. మనం ఉండేది గట్టిగా 2-3 గంటలే. పాటలు పాడేటప్పుడు ఉజ్జీవంగా చెప్పట కొట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా, ఆరాధనలకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా, ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము, ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము, స్తుతియు మహిమ ప్రభావములు ఎల్లవేళల ప్రభుకే చెందును, స్తుతియు మహిమ ప్రభావములు ఎల్లవేళల ప్రభుకే చెందును, రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, ప్రవచించినాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను, ఆశించినాడు కన్యలు ప్రభువునకు జన్మనివ్వాలని, ప్రవచించినాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను, ఆశించినాడు కన్యలు ప్రభువునకు జన్మనివ్వాలని, తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రాప్తించగా, జన్మించే యేసు మహారాజుగా కాలమే విడిపోయే రెండుగా, జన్మించే యేసు మహారాజుగా కాలమే విడిపోయే రెండుగా, స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును, స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును, రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, నోటి మాటతో సృష్టిని తన చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై పవళించెను పశువుల పాకలో, నోటి మాటతో సృష్టిని తన చేతులతో ఈ మనిషిని చేసిన దేవుడు దీనుడై పవళించెను పశువుల పాకలో, నీ చరిత్రను మార్చు దేవుడు తన మహిమనే నీకిచ్చెను, యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైన దానవు కావు, యూదా ప్రధానులందరిలో నీవు అల్పమైన దానవు కావు, స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును, స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును, రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా. చక్కని పాట పాడి దేవుడి యొక్క నామాన్ని మహిమర్చిన అక్కగారి ప్రత్యేకమైన వందనాలు. మరి సమయంలో గుంటూరు పట్టణం నుంచి వచ్చిన లూదియా అక్కగారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుడి యొక్క నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా. ముందుగా ఎప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలండి. వేదికను అలంకరించిన శ్రేష్ఠులు నా హృదయపూర్వక వందనాలు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ
దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి పిల్లలు బావుల చల్లలూది పిల్లలు బావుల చల్లలూది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి చక్కని పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరచున లూది అక్క గారికి ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచి పిల్లారా, ఈ సమయంలో మన మధ్యలో ఉన్న బిగ్గబండ ఇంకా ఆ ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తున్న దైవజనులు, అలాగనే మాకు ఒక నాయకుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక సహవాసంగా ఉంటూ మమ్మలను, రమేష్ గారిని, ఇంకా అనేక మంది సేవకులను బలపరుస్తూ, కొన్ని ఆలోచనలు చెప్పు పరిచర్యలా నిలబెడుతూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న మరి పౌలంగా ఇప్పుడు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవజనులు వస్తున్న చప్పట్ల కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి, కొన్ని పాటలు పాడుకొని ప్రభు యొక్క నామాన్ని మహిమపరుద్దాం. మరి ఈ సమయంలో పాస్టర్ రమేష్ గారు అత్తగారు తల్లి రూతము గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుడి యొక్క నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నా. రమేష్ గారు అత్తగారు చక్కని స్వరం ఇచ్చారు. దేవుడు చక్కగా పాడి తల్లి గారు. హల్లెలూయా. మీకు అందరికి వందనాలు. సమయం ఇచ్చిన దాసులకు వందనాలు. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా అతిశయము నీవే, నా ఆరాధన నీకే, నా ఆరాధన నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా,
స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి జగసాయి కూడా, నా పరలోకపు తండ్రి జగసాయి కూడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు పాటి స్థిరపరిచావా. నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు పాటి స్థిరపరిచావా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపడించావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపడించావా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంపూర్ణుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంపూర్ణుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే.
స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. చక్కని పాట పాడి దేవుడి యొక్క నామాన్ని మహిమపరిచిన తల్లిగారికి ప్రత్యేకమైన వందనాలు. మన ప్రభు జ్యోతిర్మయుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన నిత్యము మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. హల్లెలూయా. మంచి పిల్లరా, ఈ సమయంలో వినోద్ అన్న గారు వచ్చి ఒక పాట పాడి దేవుడి యొక్క నామాన్ని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలండి. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి అందరికీ వందనాలు. అయ్యగారి క్రిస్మస్ అనగా దేవుణ్ణి ఆరాధించట, ఎంతగానో దేవుడు మన మీద చూపించిన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఒక పాట పాడుకుంటూ ఆయన మనకి ఎలా కృప చూపిస్తాడు పాటలు పాడుతుండగా అందరం చప్పట్లు కొట్టి దేవుని నామం పొందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
శక్తితో నింపగా ఓడించువాడెవడు? నీవు వర్ణించగా కాదను వాడెవడు? శక్తితో నింపగా ఓడించువాడెవడు? సాయం నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా సహాయం నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నిన్నయ్యా, నీవు మాత్రమే నా ధైర్యమేసయ్యా, నిన్ను మాత్రమే నిన్నయ్యా, నీవు మాత్రమే నా ధైర్యమేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని పాడి దేవుడి యొక్క నామాన్ని పరిచిన వినోదానుగా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. పిల్లలు మనం ఏం చేయాలి? యేసయ్యను మనం నిత్యము స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో సత్తెనపల్లి ప్రాంతం నుంచి స్తోత్ర పాస్టర్ గారు మన మధ్యకు వచ్చారు. వారిని ప్రేమపూర్వకంగా ఇక్కడికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి రండి, దైవజనులుగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని కనపరుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మంచిది ప్రియులారా, కొన్ని పాటలు పాడుకుందాం. మన మధ్యలో ఉన్న కోమలి అక్క, జ్యోతి అక్క వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుడి యొక్క నామాన్ని మహిమపరుస్తారు. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది, వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. ఊరువడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. ఊరువడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం కలిసి, రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం కలిసి, రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్య మరియ
ప్రభు యేసు జన్మించెను మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను రారెండో వేడుక చేద్దాం కలిసి రారెండో పండుగ చేద్దాం రారెండో వేడుక చేద్దాం కలిసి రారెండో పండుగ చేద్దాం దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చక్కని పాట పాడి దేవుడి యొక్క నామాన్ని గణపరిచిన అక్కకు ప్రత్యేకమైన వందనాలు. క్రిస్మస్ పండుగ వచ్చింది. మనకేమొచ్చింది? ఏమొచ్చింది? క్రిస్మస్ పండుగ వచ్చింది. పండుగ వచ్చిన తర్వాత మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఒక ఆయన అన్నారంట, క్రిస్మస్ పండుగ వచ్చింది, నా ఇంటి మీదకి స్టార్ వచ్చింది, నా ఇంటిలోకి బార్ వచ్చింది, నా నోటికి మొక్క వచ్చింది అన్నారు. ఇటువల్ల ఇటువంటి సంతోషం రాదు, ఆశీర్వాదం రాదు. క్రిస్మస్ పండుగ వచ్చింది, యేసయ్య పుట్టారు, మనకు రక్షణ తెచ్చారు. అంటే స్టార్ వచ్చిన వల్ల మనకు రక్షణ రాదు, బార్ వచ్చిన వల్ల మనకు రక్షణ రాదు, మొక్క వచ్చిన వల్ల మనకు రక్షణ రాదు. యేసయ్యను నమ్ముకుంటే గొప్ప రక్షణ. పాడు 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 గట్టిగా చెప్పట్లు కొడదాం మళ్ళీ అందరం. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడు తండ్రి సమాధానకర్త నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో నీకు సాటైనా నీలైనా దేవుడు నీరిలో నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో నీకు సాటైనా నీలైనా దేవుడు నీరిలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడు తండ్రి సమాధానకర్త తన చేతిలో రొమ్ములు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతితో రొమ్ములు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతిని శాసించినవాడు తన మాటతో ప్రకృతిని శాసించినవాడు నీటిపై రేవిగా నడిచినవాడతడు నీటిపై రేవిగా నడిచినవాడతడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం మన ప్రాణాన్ని బలిచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలిచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతిని పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు తన శాంతిని పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలు క్రీస్తు తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలు క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
తండ్రి సమాధానకర్త నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో నీకు సాటైన నీడైనా దేవుడు నీడిలలో నా వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలో నీకు సాటైన నీడైనా దేవుడు నీడిలలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చక్కని పాట పాడి దేవుడి యొక్క నామనామని వచ్చిన చెల్లి జాంచి ప్రత్యేకమైన వందనాలు. పిల్లలు చివరగా ఆఖరి పాట పాడుకొని దేవుడి నామనామని మరిందాం. మరి సత్తనపల్లి ప్రాంతం నుంచి వచ్చిన సంపూర్ణ అక్క గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుడి యొక్క నామాన్ని మహిమపరుస్తారు. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే శుద్ధదండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే శుద్ధదండగా ఇంటికి రంగులు కాదు ఒంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు రఘుబోధులు కాదు ఇంటికి రంగులు కాదు ఒంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు రఘుబోధులు కాదు పాదనలు కలిగి క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేసే దండగా ప్రభు యొక్క సన్నిధానంలో ఈ యొక్క క్రిస్మస్ దినాన్న ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనలో ప్రతి ఒక్కరము కూడా కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధించుకున్నట్లుగా నోరు తెరిచి అందరము కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు స్తోత్రం 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని యొక్క సన్నిధానములో కలిసి ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో హృదయపూర్వకంగా ఆయన నామాన్ని మనం మహిమపరుచుకుందామండి. ఈ రాత్రి కాల సమయంలో నిజముగా ఆయన ఆరాధించడము, ఆయన నామాన్ని మహిమపరచడము, ఆయన నామాన్ని గణపరచడమే నిజమైన క్రిస్మస్ కనుక నోరు తెరిచి ప్రతి ఒక్కరము కూడా హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆగకుండా ఒక్క నిమిషము దేవునికి మన హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిద్దాం. చెప్పండి చెప్పండి ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి యేసయ్యానికి స్తోత్రాలు, ప్రభువానికి వందనాలు, దైవవానికి స్తోత్రాలు, తండ్రికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీ నామాన్ని మహిమపరుస్తున్నామయ్యా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. యేసయ్యానికే స్తుతి. తెరుద్దామని నోరు తెరుద్దాం. ప్రతి ఒక్కరము నోరు తెరిచి యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దామా. హృదయపూర్వకమైనటువంటి స్తోత్రాలు ప్రభుకి చెల్లిద్దాం. ప్రభుకి చెల్లిద్దాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. తండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్యానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రతి ఒక్కరం కూడా నోరు తెరిచి యేసయ్యానికే వందనాలు 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 వందనాలు. పాట పాడుతున్నప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని అందరి చప్పట్లు వినబడాలి. ప్రతి ఒక్కరి నోరు చప్పట్లు వినబడాలి. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు
నివసించునా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదును 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 ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేనా నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేరా ఏమవుదును కళ్ళు మూసుకోవాలి ఎవరి వైపు చూడకండి దయచేసి హృదయపూర్వకంగా ప్రతి నిమిషాలు దేవుని మనము ఆరాధన చేద్దాం ఆయన నామాన్ని గొప్ప చేద్దాం ఈ క్రిస్మస్ దినాన ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో ఈ ఆరాధనలోనే దేవుని శక్తిని దేవుని ప్రభావమును దేవుని వెలుగును మనం పొందుతున్నట్లుగా అందరం కూడా మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం తేజస్సులో నివసించునా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా పరలోక మహిమను తలచి నీ పాద పాదములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాద పాదములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంతవేళ పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నీ చేయు ప్రశాంతవేళ ఏమవుదును ఏమవుదును చెప్తామా ఏమవుదును నేనేమవుదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా కొడదాం చప్పలు కొడదాం బిగ్గరగా వినబడాలి ఇంకా ఇంకా ఆసక్తితో ఈ రాత్రి ఈ ఆరాధనలోనే శక్తిని పొందుకొని ఈ స్థలంలో నుండి మనం బయటకు వెళ్ళాలి హృదయపూర్వకంగా మనం ఆరాధిస్తున్నప్పుడు ఆనాడు మేడగదిపై ఆయన శక్తిని 120 మందిని ఎలాగైతే పొందుకున్నారో అపోస్తులపై బలమైన ఆత్మను ఎలాగైతే ఆయన దించాడో ఈ రాత్రి కాల సమయంలో మనం ఆరాధన చేస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు బలముగా మన మధ్యకు దిగి రాబోతుందిగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధన చేద్దాం. జయించిన వారితో
శుభవేళ ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన చిత్తమా ఇక్కడ చిత్తం ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా నీకే స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఏ మౌదును ప్రతి ఒక్కరి నోరు తెరవాలండి దయచేసి నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే మా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే మా రాజువయ్యా యేసయ్యా 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 ప్రతి ఒక్కరు యేసయ్యా యేసయ్యా ఈ రాత్రి నీకే స్తుతి నీకే మహిమ నీకే ఘనత యేసయ్యా 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 ఎవరు తేజస్సులో నివసించునా యేసయ్యా చెప్తాం ఎవరు సమీపించని తేజస్సులో ఆయన మాత్రమే అమరుడై నివసిస్తున్నటువంటి గొప్ప దేవుడు నీ
ఏమవుతును నేనేమవుతును ఆరాధన స్తుతి ఆరాధన 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 యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన మనకు సంతోషం స్తోత్రం 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 యేసయ్యా 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 ఇప్పుడే విడుదల నాయన ఇప్పుడే విడుదల నీ ప్రజలకు విడుదల హల్లెలూయా 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 హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడా 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 ఇదిగో అయ్యా మా మధ్య 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరిస్తున్నటువంటి మహిమ స్వరూపుడిగా వచ్చినటువంటి ఆత్మదేవ నీకు స్తోత్రం యేసయ్యా 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 హల్లెలూయా 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 యేసయ్యా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 యేసయ్యా 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 హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 యేసయ్యా నీకు స్తోత్రములు 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 తండ్రి నీకు స్తోత్రములు 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 ఒక్క నిమిషం మానక పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రాలు చెల్లిద్దాం నోరు తెరిచి బిగ్గరగా నీ స్వరం ఎంతుందో నీ గొంతు ఎంతుందో ఆత్మ దేవునికి బిగ్గరగా చెప్పగలుగుతూ ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దాం పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యా 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 ప్రైజ్ ది లార్డ్ యేసయ్యా యేసయ్యా తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు 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 తండ్రి నీకే స్తోత్రములు 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 2 చేతుల పైకి చెప్దాం మాట యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా ఏమౌదుమో నేనేమౌదునో ఏమౌదునో. రెండు చేతులు ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం చెప్తాం. ఏమౌదునో నేనేమౌదునో ఏమౌదునో నేనేమౌదునో. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. ప్రతి ఒక్కరు లేరు, ఒక నిమిషం అందరం కూడా మరొకసారి చెప్తాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. బిగ్గరగా మరొకసారి చప్పట్లు కొట్టి ఆయన నామమును మహిమపడదాం. బిగ్గరగా 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 ఆరాధనలో నడిపించిన తండ్రికి, ఆరాధనలో దిగి వచ్చినటువంటి ఆత్మదేవునికి, ఆరాధనలో దర్శించినటువంటి ప్రభువుకి బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆయన నామమును మహిమపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. Holy Spirit, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కృపలో మమ్మలను కాపాడిన దేవా, నువ్వు చేసిన అనేక కార్యాలకే స్తోత్రాలయ్యా. అనేక మేలును బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ దినము కూడా మేము సజీవంగా ఉన్నామంటే కేవలం నీ కృపే అయ్యా. దినములు గడుస్తూ ఉండగా, నెలలు గడుస్తూ ఉండగా, సంవత్సరములు మా జీవితములు గడుస్తూ ఉండగా నీ కృప నూతన పరిచి నేటికి మమ్మలను సజీవులుగా ఉండి అయ్యా ఈ క్రిస్మస్ ఆరాధనలో మీ నామాన్ని మహిమపరచడానికి తండ్రి మీరు చూపిన కృప కొరకై స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. కార్యాలన్నిటికై స్తోత్రం, అన్నిటికై స్తోత్రం, అన్నిటికై స్తోత్రం 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 స్తోత్రం. అందరూ అలాగనే కలిగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియాదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మధ్యన సంచరిస్తూ ఉంది. ఆయన విశ్వాసం చేత, ఆయన బలం చేత, ఆయన శక్తి శరీరాన్ని మనల్ని దేవుడు అన్నవాడు ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ కూర్చుందాం. మంచిది ప్రియులారా, మీ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి, మీ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించి ఈ రోజున మరి మీ అందరి ప్రార్థన ద్వారా, దైవజనులు దైవ సేవకుల ప్రార్థన ద్వారా మరి ఈ రకంగా ఇంతమంది జన సమూహాన్ని ప్రభు నడిపించినట్టు మనందరూ చప్పట్లు కొట్టి యేసు నామాన్ని గణపరుద్దాము. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా వస్తూ ఉన్నారు, కొంచెం ముందు స్థలం ఖాళీ వారి తమ్ముడు మంచిది ప్రియులారా, ఇంకెవరు మాట్లాడవద్దు. ఇంతవరకు చక్కని పాటల ద్వారా ప్రభు నామాన్ని గణపరిచాం. అలాగే దైవజనులు దైవ సేవకురాలు అద్భుతముగా ఆత్మ సంబంధముగా దైవ భక్తిగా అద్భుతమైన శుద్ధి ఆరాధనలో మనం నడిపించి ఉన్నారు. మనం అందరము దేవుడి బలాన్ని పొందుకున్నాము. ఈ రాత్రి పొందుకున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. దేవుడి రాత్రి మమ్మల్ని బలపరిచాడు. ఈ రాత్రి శక్తి చేత మమ్మల్ని నింపాడని నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో మాకు రమేష్ ఇంకా అనేక మంది సేవకులు ఉన్నారు నా మధ్యన. కానీ పండుగ బిజీ రాలేకపోయాము. అందరికీ ఒక నాయకుడిగా, ఒక పెద్దవారిగా, ఒక దైవసేనుడిగా ఉండి నడిపిస్తున్న దైవజనుడు, బిగ్గబండ ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య చేస్తున్న దైవజనులు పౌలయ్య గారు మన మధ్యన ఉన్నారు. వారు ఒక 2 నిమిషములు ఈ క్రిస్మస్
సెమీ క్రిస్మస్ గురించి గీతికి చెప్పవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. బాగున్నారు అందరూ కూడా. మరి లేట్ చేయకుండా ఒక్క మాట చెప్పి నేను కూడా ముగించుకొస్తాను. ఎందుకంటే రమేష్ వాక్య పరిచయం చేయడానికి మనకు సమయం ఉంది. వాతావరణం కూడా చాలా చలిగా ఉంది. ఏషియా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక్క మాట చూద్దాం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగా తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. చిన్న ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నాం. మహాపురుషుడు గల ప్రేమ గల తండ్రి, ఇటు వాక్య భాగంలో చేరి వచ్చిన బిడ్డలతో మైకి శబ్దం ప్రతి ఒక్కరితో కూడా ఆయన నాతో కూడా మీరే సూటిగా స్పష్టంగా తేటగా మాట్లాడి నీ నామానికి మహిమ పరుచుకోమని అడుగుతున్నానయ్యా. యేసయ్య అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను అని ఇక్కడ మాట్లాడుతుంది. ఏషియా ప్రవక్త బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు చాలా ప్రవక్తలు కూడా ప్రవచించి వచ్చారు యేసుక్రీస్తు ప్రభు పుట్టుక గురించి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటానికి ప్రధాన కారణం ఏమంటే ఉంటది, మనిషి నశించిపోతున్నాడని, ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం లోకాసు వార్తలో కూడా చదువుకోదు. కానీ ఇక్కడ శిశువుగా పుట్టిను అని ఉన్నారు. ఎందుకు ఆయన శిశువుగానే పుట్టాలి? ఆయన కన్యక గర్భమని ఎందుకు పుట్టాలి? ఒక ఆలోచన మనం చూస్తూ ఉంటే దేవుడు ఆనాడు ఈనాడు కూడా సజీవంగా ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? ప్రియ బిడ్డలారు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆనాడు మనుషుల కోసం వచ్చాడండి. ఆనాడు మతాలు మార్చాలి, ఆనాడు చర్చి లేవు. ఆయన వచ్చినప్పుడు ఏ మతం కూడా లేదండి. కేవలం మనిషి కోసమే ఒక మానవ రూపం ధరించుకుని దాసుడుగా ఈ లోకానికి రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు శిశువుగా ఎందుకు పుట్టుంటాడు అంటే ఆయన కన్యక గర్భమున పుడతానికి కారణం ఏమైంది మనం ఆలోచన చేస్తే, మన ఆది కాండంలో ఆది పితరులు ఉన్నారు. మొట్టమొదటగా మనుషుడు ఆదాము ఒక స్త్రీకి పురుషుడికి కలగలేదండి. ఆదాము దేవుడు కలుగు చేశాడు. తర్వాత అవ్వని కలుగు చేసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా దేవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడినప్పుడు, దేవుడు ఏదైనా తోటలో తోలివేసినప్పుడు, అప్పుడు స్త్రీకి పుట్టిన నువ్వు సాతానికి వైరం కలిగించావు, నీ స్త్రీకి పుట్టిన వాడితోనే నీకు మరణం ఉందని ఆనాడు చెప్పాడండి. ఆ రీతిగా మరి స్త్రీకి పుట్టిన వాడు పరిశుద్ధుడిగా రావాలి కదా ఈ లోకానికి. అందుకనే కడపడ ఆదాము ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఒక కన్యక గర్భం అర్థం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పుట్టిన ఎందుకంటే సాతాన్ని నశించడానికి, సాతాను హతము చేయడానికి. ఎందుకంటే ఈ లోకములో అందరూ కూడా లోక పోకడకపోతున్నారు. అందుకని ఆయన 30 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలకి శ్రీగర్భంలో పుట్టలేడు కదా, ఒక శిశువుగా పుట్టాడు. ఆ బాలుడు కాదండి, బలవంతుడైన దేవుడు. ఎందుకంటే బాలుడు కాదు, అటు శిశువుగా పుడతానికి కారణం అదే ఆయన ఈ లోకానికి రావడానికి. ఎందుకంటే 30 సంవత్సరాలు వచ్చి 30 సంవత్సరాల తల్లి గర్భంలో రాలేరు కదా. అందుకని బాలుడుగానే ఒక స్త్రీకి పరిశుద్ధుడిగా పుట్టడం జరిగింది. కనుక ఇక్కడ ఎవరిస్తూ పోతే చాలా విషయాలు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఏ భారం ఉందండి? రాజ్యభారం. అందుకనే ఈ లోకములో ఆ రాజ్యభారం తేవాలని ప్రపంచవ్యాప్తంగా ఆ రాజ్య స్వార్థను ప్రకటించడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు కోసం చాలా మంది దెబ్బలు తినేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు కోసం ఎంతదైనా లెక్క చేయకుండా స్వార్థ ప్రకటించే వాళ్ళు ఉన్నారు. ఈ అందరూ కూడా విడిపించడానికి మతోన్మాదులు చాలా మంది రకాలు ఉన్నారు. అన్నిటిని తట్టుకొని యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని ఆ సువార్త ప్రకటించడానికి ఎందుకని అనేక మంది నమ్ముకుంటున్నారంటే ఆయన భుజం ఏముందంట? రాజ్య భారం ఉంది. సకల రాజ్యముల భారము ఆయన భరిస్తూనే ఉన్నాడండి.
ఎందుకంటే ఈ లోక పోకడంతా కూడా భయంకరమైన పాపంలో నిండిపోయింది. ఈ లోక వ్యక్తులందరూ కూడా భయంకరంగా నిండిపోయినప్పుడు ఆ లోక పాపం నుంచి మనిషిని తప్పించడానికి ఆయన భుజం మీద ఆ భారం మోపుకున్నాడండి. అందుకనే ఆత్మీయ మాట అన్నాడు, పాప భారాన్ని మోసిపోతున్న దేవుడు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. ఆ ప్రియ బిడ్డలారికి జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు నిజమైన క్రిస్మస్ అంటే మనకు రక్షించడానికి వచ్చాడు, రక్షకుడుగా వచ్చాడండి. మనందరికీ రక్షణ తెచ్చడానికి వచ్చాడు. అందుకని యేసు అనే మాటకి రక్షకుడు అని అర్థం. ఎందుకంటే ఈ లోకానికి దేవుడు రావడానికి నశించిపోయిన ఆత్మలు ఎతికి రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి. ఈ రోజున ఈ స్థితిలో మనం ఉన్నామంటే దేవుడి కృపే. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాకపోతే మనం ఎవరు కూడా ఎక్కిపోయేవాళ్ళం కదా పరలోకం. ఆయన దిగి వచ్చాడు, దిగి వచ్చి మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి మనము ఆయన నమ్ముకొని ఆ రక్తంతో కడగబడితే అప్పుడు మనము కూడా పరలోకానికి ఎక్కడం జరిగింది. ఆయన దిగి వచ్చాడు, మనల్ని ఎక్కించడానికి వచ్చాడు. ఈ లోకానికి జ్ఞాపకం చేసుకో. ఇది నిజమైన క్రిస్మస్. చిన్ని వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వారి ప్రభాకర్ నా హృదయపూర్వక వందనాలు. మంచిది పిల్లారా, చక్కని మాటలు చెప్పిన మరి పెద్దలు దైవజనులు పౌలన్న గారికి ప్రత్యేకమైన వందనాలండి. పాల్ ప్రసన్న పాస్టర్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ దేవునికి ఇస్తూ. మంచిది పిల్లారా, అలాగనే అందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి మనం వెళ్దాం. ఇంకా చాలా అమూల్యమైన సమయంలోకి మనం వెళ్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడి స్వరము నీకు నిమించబోతూ ఉన్నాడు. ప్రభువా, నాతో మాట్లాడయ్యా. అయ్యా, ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మీ సేవకునితో నాతో మాట్లాడు ప్రభు అని మనమందరము దేవుడి మాటల కొరకు ఎదురు చూద్దాం. మన మధ్యలోనున్న మరి స్తోత్ర అన్నగారు వచ్చి మనల్ని వాక్యము కొరకు ప్రార్థనలోకి నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థిస్తున్నాం. జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న స్వామి, నీకు వందనాలు తండ్రి. గడిచిన కాలం అంతే ప్రభా నీ కృపాచములతో భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో ప్రభా మా వడ్డబల్లి ప్రాంతాలను ప్రేమించిన దేవుడు నాయన, నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు కూడా ప్రభా చక్కగా ఆరాధన జరిగి ఉన్నది నాయన, ఆత్మ కలిగిన ఆరాధన నాయన, నీ స్తోత్రాలు తండ్రి. నీ దాసులు ప్రభా పౌలు గారు ప్రభా మాట్లాడి ఉన్నారు నాయన. ఇదిగో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానపరచువాడు, ఈ లోకాన్ని సమాధానం పరచడానికే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చినను ఆయన నిత్య జీవనకు వారసులుగా చేయటానికి వచ్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ దాసులు ప్రభా రమేష్ గారిని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాంతంలో ప్రభా బలమైన ఆదిమగా వాడుకోవడానికి నువ్వు ఇచ్చిన మహాకృష్ణ స్తోత్రాలు తండ్రి. నీ దాసుని పక్షం నిలబడి మాట్లాడబోవచ్చు ఉండగా 700 ఆత్మతో నడిపబడి దయచే నాయనో స్తోత్రాలు తండ్రి. నువ్వు మాట్లాడితే మాట్లాడగలుగుతున్నాము నాయన, నువ్వు చూస్తే చూస్తాము, నువ్వు నడిస్తే నడుస్తాము నాయన, నీ స్తోత్రాలు తండ్రి. నీ ఉమ్ములో స్వస్థత ఉన్నది, నీ మాటలో వెలుగు ఉన్నది, స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాంతంలో ప్రభా ఈ మైకు ద్వారా ఎంతమంది అయితే నీ దాసులు నీ బిడ్డలు వింటూ ఉన్నారు, ఆత్మ కలిగిన మాటలు వినడానికి నీ కృపను దయచే నాయన, నీ స్తోత్రాలు తండ్రి. ఈ సెమీ క్రిస్మస్ అంటే ప్రభా ప్రపంచ దేశాలలో ఐక్యతకు ప్రేమగా సమకూర్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సెమీ క్రిస్మస్ అంతేనే ప్రభా సమాధాన క్రిస్మస్ నాయన, ఐక్యత క్రిస్మస్ నాయన, ప్రేమ క్రిస్మస్ నాయన, నీ స్తోత్రాలు తండ్రి. నీ దాసుని పక్షాన మాట్లాడబోవచ్చు ఉండగా నువ్వు నడిపింపులు దయచేయమని, నీ కృపలో ఆశీర్వదించమని, బిడ్డల ప్రభు ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచువాడు యెహోవాను నేను అన్నట్లుగా బిడ్డలు ఆశపడి చూస్తూ ఉన్నారు నాయన. నీ దాసుడు ఏం మాట్లాడబోవచ్చు ఉన్నాడో నువ్వే నడిపింపును దయచేయమని నజరేయుడు నిజ దేవుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మంచిదన్నా, చక్కని ప్రార్థనలో మనం నడిపించిన స్తోత్రానికి ప్రత్యేకమైన హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇక కొద్ది నిమిషములు మనము దేవుని వాక్యమును శ్రద్ధగా మనం విందాం. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో మనందరితో
ప్రభు ఏం మాట్లాడబోతున్నారో శ్రద్ధ కలిగి దేవుడి వాక్యాన్ని మీద ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో స్థానిక సంఘ కాపరి రమేష్ గారు మనల్ని కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని అందిద్దాం. అందరం శ్రద్ధ కలిగి దేవుడి మాటలు విందాం. ఈ సమయాన్ని రమేష్ గారికి నేను అప్పగిస్తూ ఉన్నాను. చెప్పండి కూడా దేవుడి నామమున మహిమపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఇంతవరకు చక్కగా పాడి ప్రభు నామాన్ని స్తుతించాము. చక్కని శుభవచనాలు, గ్రీటింగ్స్ కూడా మనం ఈ రాత్రి విన్నామండి. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధన కోసం గడిచిన నవంబర్ మాసం నుండి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒకవేళ డిసెంబర్ వస్తే ఒకే ఒక ప్రార్థన, నీ చిత్తమైతే ప్రభువా, మీ సెలవు అవుతే, మీరు అది ఆ సమయానికి ప్రేరేపిస్తే ప్రభువా, ఒక కూడికలాగా, ఒక సువార్త కూడికలాగా సెమీ క్రిస్మస్ ని డిసెంబర్ మాసాన్న ఏర్పాటు చేసుకోవటానికి కృప చూపు ప్రభు అని గడిచిన 40 రోజులుగా ప్రార్థన చేస్తూనే ఉన్నాము. నేనైతే సాక్షించడానికి కాస్త భయంగాను, ఇబ్బందిగాను, కూడిక పెట్టే వాళ్ళకి ఆ కూడికల ప్రయాస, ఒక సభ పెట్టాలంటే, ఒక కూడిక పెట్టాలంటే దాని వెనక ఎంత పని, ఎంత ప్రయాస, ఎంత భారం, ఎంత ఖర్చు ఉంటుందో ఆ కూడికలు పెట్టే దైవజనులకు, ఏర్పాటు చేసే వారికి అర్థమైంది. మరి నూతన పరిచర్య సహకారులు లేరు. ఉన్నవారితో ఈ పనులన్నీ ఇక్కడికి వచ్చే నిమిషం వరకు కూడా నేనే, నాతో పాటు కొంతమంది పిల్లలు లైట్లు కట్టుకునే దగ్గర నుండి, ఈ లైట్లు కట్టుకునే దగ్గర నుండి, సౌండ్ బాక్సులు పెట్టుకునే దగ్గర నుండి, ఇవన్నీ పైకి చేర్చుకునే దగ్గర నుండి, ఈ వంటకు సంబంధించిన కూరగాయలు, సరుకులు, ప్రతి దానికి తిరగటం తప్పలేదు. ఎందుకంటే పరిస్థితిని బట్టి. అందుకనే సాక్షించలేక నేను వెనకం చేస్తా భయపడ్డాను. సరే ప్రభువా, అది నీ పని కాబట్టి నేనైతే ప్రార్థన చేస్తానయ్యా. నీవు ఆ దినానికి ఎవరిని సిద్ధపరిస్తే వారిని సిద్ధపరచు. నేనే ఏదో ఒక విధంగా ఒక్కనైనా ప్రయాసపడి ఆ మైకులు కూడికైతే వస్తారు కానీ పనికి రారు కదా. మనం ఎవరిని అడగలేము, ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా అలాగా ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుని మహాకృపను బట్టి మధ్యాహ్న కాల సమయంలో కొంతమంది బిడ్డలు, చిన్నపిల్లలు కానీ ఒక యవనస్తుడు వచ్చి ప్రత్యేకంగా చైర్స్ అన్ని పైకి తీసుకొచ్చే పనిలో సహకరించడం, బాక్సులు పైకి తీసుకొచ్చే పనిలో సహకరించడం, చిన్న చిన్న పిల్లలు కూడా సహకరించడం అంతా దేవుని మహాకృపలో జరుగుతూ వచ్చింది. అదేవిధంగా ప్రార్థించినట్లుగానే వంట పనిలో కూడా దేవుడు అలాగా ఒక్కొక్కరిని సిద్ధపరిచి వస్తున్న వారిలో సహకారం అందించి పని చేశారు. అందును బట్టి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. చాలా మంది సెమీ క్రిస్మస్ అంటే ఈ లెట్టైన 12 గంటలకే వదిలిపెడతారులే. నేను చూడలేదు, ఎక్కడ చూడలేదు, 11:30 మేము ముగించుకొని కేక్ కట్ చేసి అయ్యగారు క్యాండిల్ సర్వీస్ చేసేసరికి ఎట్టయినా 12 చేస్తారులే పాస్టర్లని నిదానంగా, తీరుబాటుగా మీకు పెట్టాలి నిదానములని పేర్లు. నిదానంగా, తీరుబాటుగా చక్కగా ఆరాధన జరుగుతున్నప్పుడు కొంతమంది, ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది, మా అందరికి ప్రత్యేకమైన వందనాలు. హ్యాపీ క్రిస్మస్ అమ్మ మీకు. మా దేవుని బిడ్డలారా, మన సమయం అనుకూలంగా ప్రభువు సన్నిధిలో ఎక్కడైనా అది ఏ స్థలమైనా, ఏ ప్రార్థన అయినా ప్రభు సన్నిధిలో సమయం అనుకూలంగా ఉంటుంది. అది చాలా దీవెన. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఈ కోరిక కొద్ది నిమిషాల్లోనే ముగించబడటం జరుగుతుంది. సమయం ముందుకెళ్తుంది కాబట్టి మరి ఇక్కడ శుభవచనాలు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. అదే విధంగా పాడించాలంటే పాడగలిగినటువంటి సింగర్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా ముఖ్యంగా అన్నకి పేర్లు రాసిచ్చు కూడా, అన్న చలిగా రాగట్లేదు, దయచేసి ఆపై ఇంకా చాలిగాని పాటలు. నాకే ఇంత చలిగా ఉంది, ఒక యవనస్తుడుగా. ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరలా కూటమి ముగించుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి. మన స్వార్థంగా చూసుకొని నేను పాడతాను మీరు వినండి అన్నట్టుగా వద్దయ్యా, ఇంకా మిగతా పాటలు ఆపేసి ఇక మనం ముందున్న సమయానికి వెళ్దామని ఇక్కడున్న కొంతమందికి పాడగలిగిన వాళ్ళు, నర్సరాపేట నుంచి వచ్చిన కమలమ్మ గారు ఉన్నారు, డానియల్ రాజేశ్వరన్న గారు ఉన్నారు, ఇంకా కొంతమంది చాలా మంది ఉన్నారు సంఘబిడ్డలు, పాడగలిగిన వారు, స్తుతించగలిగిన వాళ్ళు. అంకమ్మ రాజన్న,
ఇట్లాగా చాలా మంది ఉన్నారు, నేను ఇంక ఇవ్వలేకపోయాను సమయాన్ని బట్టి. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పుడు కూడా దేవుని మహాకృపలో ఆయన దయలో ఈ కూడికి ఇంతవరకు ప్రియ అన్న నరసరాపేట నుంచి వచ్చినటువంటి ప్రభాకర్ అన్న గారు ఎంతో ఆసక్తిగా పెందలకాడు వచ్చి అన్న కూడా నాకు పనిలో 4:30-5 గంటలప్పుడు ఆ సమయం అప్పుడు వచ్చి కుటుంబంగా వారు ఎంతో సహకరించారు. ఇంతవరకు ఎంతో శ్రద్ధగా కూడిక నడిపించిన అన్నగారికి ప్రత్యేక వందనాలు. అదేవిధంగా మరి పౌలయ్య గారు మా బ్రెగబండ ఇంకా అనేక స్థలాల్లో డోక్పర్, అనంతారు, బెల్లంకొండ, జలాలపురం ఇంకా ఆయా ప్రాంతాల్లో బహుబలంగా దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి దైవజనులు, మా ప్రియులు, ఆత్మీయ నాయకులు పౌలయ్య గారు వారు మన మధ్యకు రావటం చాలా సంతోషం. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 2 కూడికలు జరిగినాయి. ఆ 2 కూడికల్లో దైవజనులే వర్తమానం అందించారు. ఆగస్టులో ఒక కూడిక జరిగింది. అక్టోబర్లో 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలో 2 వరుసగా దైవజనుల చేత నేను ఆ కూడికలను జరిపించుకున్నాను. అది దేవుని కృప. అదేవిధంగా స్థానిక దైవజనులు, ఈ ప్రాంత వడ్డవల్లి క్రీస్తు దేవాలయం దైవజనులు పాలు ప్రసన్నయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా అదేవిధంగా మా ప్రియ అన్న స్తోత్రరావు అన్న గారు, చాలా సంతోషం అన్నకు ప్రత్యేక వందనాలు. పిలువగా వచ్చినటువంటి స్తోత్రరావు అన్న గారికి, అదేవిధంగా అబ్రహాం అన్న గారు దైవజనులు అబ్రహాం అన్న గారు కూడా వారి కుటుంబంగా వచ్చారు. దైవ సేవకురాలు కూడా మరి ఇందాక ఉంది అమ్మగారు, పాప అమ్మగారికి కూడా పాట ఇవ్వలేకపోయా. ఇట్లాగా సమయం బట్టి ఇవ్వలేకపోయాం. సుధాకర్ గారు కూడా ఒక అన్నాడు, ఆయన ఉపవాసాలప్పుడు ఆ పాట రికార్డ్ చేసి వింటా ఉంటా అప్పుడప్పుడు. ఎంత చక్కగా పాడతాడు ఆయన, పెద్ద ఆయన. ఇట్లాంటి పరిస్థితి అండి. దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు ఈ కోటాన్ని తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆకలి అవుతున్నా చెబుదాం హల్లెలూయా. సగం మంది చెప్పారండి, ఎవరో ఒక 5-6 చెప్పారంటే ఏమోలే వాళ్ళ వరకు ఆకలి అవుతుంది అన్నకి చెప్పి కిందకు పంపిద్దాం అనుకున్నా. పాపం మొన్న ఆది అన్న మంచి సెమీ క్రిస్మస్ ఆరాధన జరిపారు. డోక్పర్లో పౌలయ్య గారి చేత మంచి బలమైన వర్తమానం 300-400 మందికి దాదాపుగా భోజనాలు వడ్డించి అన్న తెలివిగా అన్యులను పిలిచాడు. ఒక పక్క ప్రార్థన జరుగుతా ఉంటే అన్యులు అంతసేపు కూర్చోలేదు కదా, సైలెంట్ గా కూటం చెడిపోకుండా పాడు కాకుండా సైలెంట్ గా తీసుకుపోవటం, మూవ్ పెట్టడం, వాళ్ళని పంపటం, సైలెంట్ గా తీసుకుపోవటం, భోజనం పెట్టడం, వాళ్ళని పంపించటం. చాలా మంచి కార్యక్రమం చేశాడు అన్న కూడా. మన మధ్యకి ఆది అన్న కుటుంబంగా వారు ఎంతో సహకరించి మన మధ్యకు వచ్చారు. చాలా సంతోషం. అదేవిధంగా నేను పిలవగా పొన్నూరులో నేను సంఘాన్ని నడపడానికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి కారణం ఏంటంటే, ఈ ఆంధ్రానికి వస్తావని మీ ఊహల్లో కూడా అనుకోలేదండి. తల్లిగారికి తెలుసు, మా మధ్యలో మరియమ్మ తల్లిగారు ఉన్నారు. వారి సంఘాన్ని నా ఇల్లు మధ్య పరిచర్య, వారి సంఘాన్ని నడపటానికి నేను తెలంగాణ ప్రాంతం నుండి పొన్నూరు ప్రాంతానికి వచ్చా. వాళ్ళ ఊర్లో సంవత్సరంన్నర ఉన్నాం. నేను, పాస్టమ్మ గారు, కుటుంబంగా అత్తమ్మ గారు అందరం కలిసి ఇల్లు మందిరం అన్నీ ఉన్నాయి, వాళ్ళే చూసుకున్నారు. సంవత్సరంన్నర అక్కడుండి పరిచర్య చేశాను. ఆ పరిచర్య కోసం ఆంధ్రాకి వచ్చా. ఇక మరలా ఎలా తెలుసుకోలే. ఒకటే అనుకున్న, ప్రభువా ఆంధ్రాకి నీ చిత్తములో, నీ కృపలో, నీ దయలో తీసుకొచ్చావు, నన్ను మరలా అన్ని సర్దుకొని వెళ్ళేటట్లుగా చేయొద్దు ప్రభువారి. ఆ ప్రార్థన కోసమే ప్రార్థన చేసి అడగగా దేవుడు ఇంతవరకు ఇట్లాగా ఉంచాడండి. తల్లిగారి మరియమ్మ గారికి, అక్క లూది అక్క గారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి దూర ప్రాంతం మరి లావణ్య అక్క గారు కూడా వచ్చారు సిరిపుర ప్రాంతం నుండి. అక్క వాళ్ళ కారు మంచి అక్కడి నుండి మరి ఇక్కడ ఈ మధ్యగా మరి సిరిపుర ప్రాంతంలో హోటల్ పెట్టుకొని అక్కడ ఉంటున్నారు. అక్క కూడా ప్రత్యేక వందనాలు. ఇంకా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి పవన్ అన్న తల్లి గారికి కూడా, వారికి కూడా ప్రత్యేక వందనాలు. చౌదరీస్ మధ్య పరిచర్య జరుగుతూ ఉంది. వాళ్ళు స్థలం ఇచ్చి మందిరం కట్టి వాళ్ళ ద్వారా అక్కడ ఒక మరి భీమనేరి వాళ్ళ పాలెంలో అన్నోళ్ళు నాకు ఒక ఆంధ్ర రాష్ట్రంకి వచ్చిన 3 సంవత్సరాల నుంచి తల్లి నాకు పరిచయం. మరి అన్నోళ్ళు కూడా పిలువగా ఈ రాత్రి మన మధ్యకు వచ్చారు. చాలా సంతోషం. ఇంకా ఆయా ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి పిలుచుకోగా ఆత్మీయులుగా వచ్చిన మీ అందరికి వందనాలు. మా అత్తమ్మ గారు కూడా వచ్చారు. అమ్మ నాన్న రావాలి, వాళ్ళు రాలేకపోయారు. ఇందాక అత్తమ్మ పాట పాడింది కదా, ఆమెకు చదువు లేదు, అయినా కూడా యేసన్న గారి పాటలు అట్లాగా విని 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 నోటెట్ చేసుకొని పాడుతూ ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి అత్తమ్మకు కూడా ప్రత్యేక వందనాలు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాస్త ఉజ్జీవంగా ఉండండి అమ్మా. లేదంటే మిమ్మల్ని
కోట ముగించి పాస్టర్ గారు ఆమె చెప్పి లేదా ఆశీర్వాద ప్రార్థన ఇచ్చేటప్పుడు మీకు ఇంకో మరొక వ్యక్తితో పని పడింది. అమ్మ లేపు లేపు చలికి కాస్త ఇవన్నీ పట్టకపోయాయి, ఏం కదలట్లేదు, ఈ కాలు కదలట్లేదు, చెయ్యి కదలట్లేదు, ఇవన్నీ ఇబ్బందులు పడుకోకుండా ఒకవేళ మధ్యలో స్తోత్రం చెప్పినప్పుడు చెయ్యి లేపండి, వాళ్ళు చప్పట్లు కొడితే మనకి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతా ఈ శరీరం కొంచెం చలనం కలిగి ఉంటుంది కాబట్టి కాస్త క్షేమంగా ఉంటాం. మనం ఇతరులకు మేలు చేస్తామో లేదో తెలియదు కానీ మనకు మనమే మేలు చేసుకుందాం. ఈ చలి దినాల్లో మనం ఇతరులకు మేలు చేస్తామో లేదో కానీ ఈ క్రిస్మస్ కూడికి మాత్రం మీకు మీరే మేలు చేసుకుంటాము. ఆ మేలు ఏంటంటే చేతులు లేపండి, చప్పట్లు కొట్టండి, చేతులు లేపండి, చప్పట్లు కొట్టండి. ఒకసారి చేతులు లేపండి అమ్మా, ఒకసారి చప్పట్లు కొట్టండి అమ్మా. హల్లెలూయా. సరే, సంతోషం అండి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి క్రిస్మస్ దినాలలో మనకి ఒకే కొన్ని మాటలు వినబడతా ఉంటాయి. పదే పదే ఒక అంశం వినబడతా ఉందంటే ఆ అంశములో నుండి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో రక్షణ గురించి వింటున్నాం, సమాధానం గురించి వింటున్నాం, అనేక అంశాలు. ఎందుకంటే ఒక్కొక్క దైవజనుడు ద్వారా ప్రభువు మాట్లాడుతుంది ఏంటంటే దాంట్లో నుండి ఒక సత్యము నేర్చుకొని ఆ సత్యం వైపు మనం మళ్ళాలనే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడండి. ఒక్కొక్క అంశం పదే 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 ప్రకటించబడుతుందంటే దాన్ని మనం ఇంకా అనుసరించాలి. వింటం కాదు, అనుసరించడానికే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన గురించి అంశం ఎంతమంది విన్నారండి? వాక్యం అయ్యగారు వచ్చిన దగ్గర నుంచి అంటూనే ఉన్నాం. క్రైస్తవుడిగా మందిరానికి వచ్చిన దగ్గర నుండి మనం వింటున్న అంశం ఏందమ్మా? ఎవరికన్నా ప్రార్థన వాక్యం అంశం ఇస్తే చెప్పే అంశం ఏంటంటే ప్రార్థన. ఈయన ప్రార్థన చేస్తాడో లేదో తెలియదు కానీ మీరు ప్రార్థన చేయాలని చెబుతారు. ఎక్కువగా వినబడుతున్న అంశం ప్రార్థన, ఎక్కువగా వినబడుతున్న అంశము క్షమాపణ, ఎక్కువగా వినబడుతున్న అంశము ప్రేమ. ఎంతమంది దైవజనులు చెప్పుకుంటారు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో ఈ పాస్టర్ గారు కూడా ఇదే వాక్యం చెప్పాడని కాకుండా ప్రభు దాంట్లో నుండి ఒక మాట పదే పదే మాట్లాడుతున్నాడంటే దాంట్లో నుంచి ఒక మాట నాతో మాట్లాడతాడనే విధానంలో మీరు కూర్చోండి. భోజనం సిద్ధపరచడం చాలా కష్టం, అర్థమవుతుందమ్మా? భోజనం సిద్ధపరచడం చాలా కష్టం. వడ్డించడం చాలా సింపుల్, అర్థమవుతుందమ్మా? చేతి దగ్గరికి వచ్చి వడ్డించడం చాలా సులువు. కాబట్టి ఈ ప్రసంగం వెనక కూడా కొంత సిద్ధపాటు, ప్రార్థన అంతా ఉంటది. ఇప్పుడు వడ్డించే పనిలోకి వచ్చాం కాబట్టి కాస్త 4 మాటలు చెప్పి ముగించేసుకుందాం, సరేనా? దేవుని వాక్యములో నుండి మూలవాక్యంగా సమయం పోనివ్వకుండా యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం చదవండి త్వరగా. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు? చూడండి, ఆ మాట చదవండి. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. చాలు. అమ్మ, యేసుక్రీస్తు పుట్టుకన సందర్భంగా మనమందరం ఆయా మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు తానే స్వయంగా పిలాతు ముందు నిలబడి చెబుతున్నటువంటి మాట ఏంటంటే నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి. ఎందుకు వచ్చాడంటమ్మా దేవుడు? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. సత్యం ఏంటి మీరు చెప్పండి అమ్మా. సత్యం ఏమై ఉంటది? చెప్పండి. నోరు తెరవ. అందుకే మీకు మీలుగా మేలు చేసుకోండమ్మా. నోరు తెరవండి. సత్యము ఏమై ఉంటది? వాక్యమే. అదే వాక్యమే సత్యము. ఇంకొక మాట కూడా మీరు చెప్పాలి. సత్యము ఎవరంటే యేసు ప్రభువే. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఆయనే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే యేసు నేనే మార్గము, నేనే సత్యమును. సత్యము ఆయనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సత్యము ఆయనే. అందుకనే ఆయన గురించినటువంటి సాక్ష్యము ఆయనే ప్రకటిస్తున్నాడు, ఆయనే చెబుతున్నాడు. సర్వ మానవాళి కోసం నేను ఈ లోకానికి వచ్చాను, అందరి పాపముల కోసం ఈ లోకానికి వచ్చాను. యేసు ప్రభువారు 2000 సంవత్సరముల క్రితము ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే దేవుని బిడ్డలారా, సత్యవంతుడైన దేవుడు సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఎందుకు పుట్టాడమ్మా యేసు ప్రభువారు? చెప్పండమ్మా.
సత్యమును గురించి సాక్ష్యం. ఎవరు సత్యం అంటే యేసు ప్రభువే. యేసు ప్రభువే యోహాను సువార్తలో మరొక మాట అన్నాడు, నేను సత్యం చెబుతున్నాను మీరు నమ్మరు అన్నాడు. ఈ లోకంలో ఆయన ఎందుకు పుట్టాడంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఇంకో మాట మనం ఇప్పటిదాకా విన్నాం కదా, దైవజనులు పౌలయ్య గారు కూడా ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఎందుకు యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఎందుకు పుట్టాడంటే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా మనందరికీ తెలుసు. నోటెడు వాక్యం లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చి ఉన్నాడు. ఎందుకు పుట్టాడు యేసు ప్రభు వారంటే నెంబర్ 1 మొట్టమొదటిగా ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకములకు వచ్చాడు. ఆయన పుట్టాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, సత్యవంతుడుగా ఆయన ప్రకటించబడ్డాడు, జీవించాడు. తన మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో యేసు ప్రభు వారు పరిశుద్ధుడుగా ఆయన బ్రతికి జీవించి చూపించి ఆయన సత్యవంతుడుగా కనపరచబడ్డాడు. అదే విధంగా నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఈ భూమి మీద మనుష్య కుమారుడుగా ఆయన పుట్టాడండి. ఎలా పుట్టాడమ్మా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 9వ వచనం వరకు మీరు చదవండి ఓపికగా. తర్వాతకి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు అంటారు కదా, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడంట. చాలు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వారు మనుష్య కుమారుడుగా, ఒక మానవుడిగా, ఆయన 100% ఒక మానవుడిగా వచ్చాడు. 100% ఆయన దేవుడై ఉన్నాడు. మీ యేసు ప్రభు కూడా ఒక మానవుడే కదా అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు జ్ఞానవంతులు. యేసు ప్రభు వారు ఆయన కేవలం మానవుడైతే, ఇప్పుడు నేను మానవున్నే కదా, నేను ఎంత నటిస్తే మాత్రం నా దగ్గరికి మీరు ఎంతమంది వస్తారు చెప్పండి అమ్మా? నా జిముక్కులతో నేను నటించి నేనే ఒక దేవుణ్ణి అయిపోతే, ఈ రమేష్ మాస్టరే లేదా పాస్టర్లే దైవజనులే ఒక దేవుళ్ళు అయిపోతే, మీరు అమాయకంగా వచ్చి నన్ను పూజించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దండలేద్దాం మీ అందరికి. ఉన్నారమ్మా? అమాయకంగా పూజిస్తారా? కొంతమంది ఉన్నారులే, దండలు వేసే వాళ్ళు ఉన్నారు, పూలు చల్లే వాళ్ళు ఉన్నారు. సేవకులకి దేవుడికి చేయరు మర్యాద. భయంకరంగా దైవజనుడు చెప్పినట్లుగా పాలు పోసే వాళ్ళు ఉన్నారు. వేడి నీళ్లు పోయాలి, ఇంకోసారి కూర్చోండి. సన్నీళ్ళు పాస్టర్ గారు మంచి నీళ్ళు, అది పాలు పాస్టర్ గారు అని పాలాభిషేకం లాగా వేడి నీళ్ళు అభిషేకం చేస్తే మాత్రం దెబ్బ పరిగెడతాడు. ఇక వామ్మో మీ సన్మానాలు వద్దు, మీ సంఘాలు వద్దు, మాకేమొద్దయ్యా, శుభ్రంగా ఆడో సేవ చేసుకుంటానంటే. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఒక మానవుడే అయితే ఎంత ప్రభావం ఉండదండి. ఆయన మానవుడిగా కనపరుచుకున్నాడు, మానవుడిగా రావాలని వచ్చాడు. ఆయన నీకు నాకు అర్థం కావటానికి, నేను ఆయన చూడటానికి, ఆయన మనకు ఒక మాదిరి ఉంచటానికి ఒక మానవుడిగా వచ్చాడు. అయితే ఆయన 100% దేవుడే ఉన్నాడు. ఆయన దేవుడు కాకపోతే ఇంత ప్రభావం ఉండదు. ఆయన దేవుడు కాకపోతే బైబిల్ గ్రంథంలో యోహాను అంటాడు కదా, ఆయన చేసిన అద్భుతాలు రాయాలంటే ఈ భూలోకము సరిపోదు, ఇంకా ఎన్నో ఉన్నాయి రాయాలంటే. ఒక బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో దేవుని బిడ్డలారా మనం చదువుతున్న అద్భుతాలు కొన్ని కనపడతా ఉన్నాయి. ఆయన చేసిన అద్భుతాలు చివరి వచనంలో ఉంటుంది చూడండి. యోహాను సువార్త చివరి అధ్యాయము చివరి వచనంలో ఆ మాట నాకు తోచుతుంది అని అంటాడు యోహాను. చూడండి, ఆ మాట చదవండి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడినటువంటి గ్రంథములకు అది ఏం సరిపోదమ్మా? ఈ భూలోకము కూడా సరిపోదంటే యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఇంకా రాయాలంటే, వివరించాలంటే, చెప్పాలంటే భూమి సరిపోదు. అందుకని ఎన్నో ఉన్నాయి. మన దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. యేసు ప్రభు వారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా చదవండి. మనందరికి తెలిసిన వాక్యమే. 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా చదవాలమ్మా, చదవాలి. యేసు అని పేరు పెట్టబడును. చాలు. మన దేవుని పేరు ఏందమ్మా? యేసు అనండి. ఒక పాస్టర్ గారు మొన్న పౌలయ్య గారి దగ్గర నవంబర్ మాసంలో అద్భుతమైన సువార్త ప్రతి నెల జరిగింది, అద్భుతంగా జరిగింది. ఒంగోలు ప్రాంతం నుంచి లాజరన్న గారు వచ్చారు. యేసు అంటే కొంతమంది అనట్లేదు, మీ అందరికి దయాలు పెట్టిన అన్నాడు మొహమాటం లేకుండా.
ఏమన్నాడమ్మా? దయ్యాలు పట్టినోడే, దయ్యం ఉన్నోడే యేసు అనే పదం చెప్పడంట. యేసు అని చెప్పండి దయచేసి. చెప్పని వాళ్ళు మీరు నోటు చేసుకోండి. ఇంకా అమ్మో యేసు, యేసు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, యేసు ప్రభు వారు రక్షకుడుగా వచ్చాడండి. దీంట్లో నుంచి ఒక మాట నేర్చుకుందాం. ఆయన ఎలాగొచ్చాడమ్మా? రక్షకుడుగా. చూడండి, ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ దేంట్లో ప్రయాసపడుతున్నారంటే, దేంట్లో మునిగిపోయారంటే, దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు రక్షకుడుగానే వచ్చాడు. మీ అందరికీ భవనాలు అవసరమై ఉండి ఆయన ఒక ఇంజనీర్ గా రాలే. ఎలా రాలేదమ్మా? ఇప్పుడు అందరు భవనాలు కట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇల్లు లేదయ్యా ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు లేదయ్యా ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు లేదా ఇల్లు కట్టుకోవాలి. 1 2 3 4 10 ఎన్నమ్మా? 10 కాబట్టి 100 కట్టుకో. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడంటే ఒక ఇంజనీర్ గా రాలేదమ్మా, ఒక ఇంజనీర్ గా రాలేదు. ఆయన రక్షకుడుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనందరి అవసరత రక్షణే కాబట్టి ఆయన ఒక రక్షకుడుగానే వచ్చాడు ఈ భూమి మీదకి. మనందరి అవసరత ధనం కాదు. మనందరి అవసరత ధనం అవుతే ఆయన ఒక ధనవంతుడికి ఈ లోకానికి రావాలిగా. కనీసం ఏ రోజు ఇంట్లో అయినా పుట్టాలి కదా. ఈ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? నేరుగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఈ జ్ఞానులు నేరుగా నక్షత్రాన్ని చూసి, రాజు కాబట్టి రాజు కుటుంబంలోనే పుడతాడు కాబట్టి రాజు ఇంటికే వెళ్ళారు నేరుగా. మరి ఆయన అలాగైనా పుట్టాలి కదా. యేసు ప్రభు వారు ధనవంతుడుగా ఈ లోకానికి రాలే. ఆయన ఎలా వచ్చాడంటే రక్షకుడుగానే వచ్చాడు. ధనవంతుడవై ఉండి దారిద్రుడవయ్యావా, దారిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే. ధనవంతుడవై ఉండి దారిద్రుడవయ్యావా, దారిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే. నా స్థానము నిలిచావు, నా శిక్ష భరించావు. నా స్థానము నిలిచావు, నా శిక్ష భరించావు. సుఖశాంతులతో బ్రతుకును కాపాడుచున్నావు, నీకే స్తోత్రం యేసయ్యా. సుఖశాంతులతో బ్రతుకును నింపి కాపాడుచున్నావు, నీకే స్తోత్రం యేసయ్యా. మా ఎడల నీకున్న తలంపులన్నీ, నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి. అవిరమ్యమైనవి, అమూల్యమైనవి, అవిరమ్యమైనవి, అమూల్యమైనవి. నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా. నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా. నా ఎడల నీకున్న తలంపులన్నీ, నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి. రాజువైనా నీవు దాసుడవయ్యావా, దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే. రాజువైనా నీవు దాసుడవయ్యావా, దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే. అభిషేకించావు, అధికారమిచ్చావు, అభిషేకించావు, అధికారమిచ్చావు. పరలోకములో పరిశుద్ధులతో సహవాసమిచ్చావు, నీకే స్తోత్రం యేసయ్యా. తపరం పరలోకములో పరిశుద్ధులతో సహవాసమిచ్చావు, నీకే స్తోత్రం యేసయ్యా. నా ఎడల నీకున్న తలంపులన్నీ, నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి
యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి, ఎంతో ఎంతో విస్తారమైనవి. యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి. ఒక్క నోరు కూడా తెలవలేదండి. ఏంది పాస్టర్ గారు ఏంది చేయలేపాడు కానీ ఏం చెప్పట్లేదు. చెప్తే నా కోసం చెబితే మీరు స్తోత్రం చెప్పినట్టు కాదు. ఇప్పుడు నేను చెప్పించాను అనుకో, మీరు అంటనే చెప్తారు. దానికి మీరు చెప్పినట్ట నేను చెప్పించినట్ట? స్తోత్రం మీరే చేయాలా, నేను చెప్తే చేయాలా? మా ఎంత బాగా చదువుతున్నారో బల్లో చిన్నపిల్లలాగా, మా పాఠశాలలో చిన్నపిల్లలాగా మేమే చేయాలి సార్, మేమే చేయాలి సార్. సార్ కూడా ఉన్నారు మన దగ్గర, పాలు ప్రసన్న సార్ గారు. దేవుని బిడ్డలారా చూడండి, ఆయన ఎలా వచ్చాడంటే రక్షకుడుగా వచ్చాడు. అమ్మో వినండి అక్క, వినండి, నిద్రపోయే వాళ్ళకి వందనాలన్నా లేండి లేండి, కోటం అయిపోద్ది లేండి, లేపండి అమ్మ, పక్కన చూసుకొని లేపుకొని కింద పడతారేమో, లేపండి. రైట్, చూడండి దేవుని బిడ్డలారా, ఆయన ధనవంతుడుగా వచ్చాడండి. అమ్మా వచ్చాడా ధనవంతుడిగా? ఇట్ట అంటున్నారు. ఆయన ఎలా వచ్చాడంటే దేవుని బిడ్డలారా రక్షకుడుగా వచ్చాడు. మనందరి అవసరత ధనం అవుతే ప్రభువారు ఇన్ని కోట్లు తెచ్చి, నీకు ఒక కోటు నాకు ఒక కోటు. ఒక ఆయన ఆశ అంట ₹1,00,00,000 సంపాదంట, ₹1,00,00,000 సంపాదించాలంట ఆశ. ఏం ఆశమ్మా? ₹1,00,00,000 సంపాదించాలి. సంపాదించి ఏం చేస్తావు? సంపాదించాను చెప్పుకుంటాడంట. ₹1,00,00,000 సంపాదించాను నేను చెప్పుకోవాలి, కోటీశ్వర్ని అని చెప్పుకోవాలంట. అట్టయితే మీలో ఎవరో కోటీశ్వరు షోకి వెళ్తే అయ్యేవాడిగా అనుకున్నాను నేను. దేవుని బిడ్డలారా చూడండి, మన అందరి అవసరత ధనం అవుతే ఆయన ధనవంతుడుగా వచ్చేవాడండి. లేదు, మన అవసరత రక్షణ. మన అందరి అవసరత స్వస్థత, స్వస్థత, స్వస్థత. మన అందరి అవసరత స్వస్థత అయితే ఆయన ఒక డాక్టర్ గా వచ్చేవాడు. ఎలా వచ్చేవాడు చెప్పమ్మా? మా యేసు ప్రభు డాక్టర్ గా వచ్చేవాడే కదా. మెల్లో ఏం వేసుకునేవాడు? చెత్తస్కోప్ వేసుకొని గుండె చూస్తారా అమ్మా, కిడ్నీలు చూస్తారా అమ్మా, ఏముంది, బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇప్పుడు అన్నీ అయ్యే కదా. రోగాల లిస్ట్ ఎంత చెబుతున్నారు, ఎంత పొడుగు వస్తుంది ఒక్కొక్కరికి రోగాల లిస్ట్. బీపీ, షుగర్, థైరాయిడ్. పాస్టర్ గారు బీపీ, షుగర్, థైరాయిడ్ ఈ ప్రార్థనలు ఎక్కువైతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి కదా. మన అందరి అవసరత స్వస్థతే ఈ శరీరానికి. పౌలు కూడా అదే అనుకొని, అయ్యా స్వస్థపరచు నాయనా, నన్ను స్వస్థపరచని ముమ్మారు ప్రార్థన చేశాడంట. ఎందుకంటే నా అవసరత స్వస్థత. ఒక దైవజనుడుగా ఎంత పరిచయం చేస్తున్నాను, ఎంత సేవ చేస్తున్నాను, నాకు ఒక బలహీనత ఉంది, నాలో ఒక ముళ్ళుంది, కాబట్టి స్వస్థపరచాల్సిందే ప్రార్థన చేస్తున్నాడు ముమ్మారు. ఆయన అన్నాడు, నా కృప నీకు చాలయ్యా అన్నాడు. ఒకటే ఒక మాట ఏమన్నాడమ్మా? మరి అవసరత స్వస్థత అయితే అంటే యేసునా నా నామములో నీకు స్వస్థత కలుగునుగా కనాలి యేసు ప్రభు. బలహీనతలున్నా దేవుని బిడ్డలారా మన అవసరత స్వస్థతే కాదండి, మన అవసరత వాటన్నిటికి మించి మన భవనాలు, మన ధనము, మన ఆరోగ్యాలు, వీటన్నిటికి మించినటువంటి ఆత్మ ఉంది. దేవుని బిడ్డలారా మనకు రక్షణ కావాలి. మన అవసరత రక్షణ కాబట్టి ఆయన ఈ భూమి మీదకి రక్షకుడుగా వచ్చాడు. నువ్వు ఎంత కాలం బ్రతికినా, నువ్వు ఎన్ని భవనాలు సంపాదించినా, నువ్వు ఎంత ధనము సంపాదించుకున్నా, నువ్వు దేవుని బిడ్డలారా ఆరోగ్యము కోసం ఎంత ప్రాకులాడినా, దేవుని బిడ్డలారా నీకు రక్షణ లేకపోతే దాని వల్ల నిష్ప్రయోజనం. ఒకవేళ నీ శరీరం బలహీనమైపోతున్నా, కృషించిపోతున్నా, ఆరోగ్యపరంగా బలహీనురాలుగా అయిపోయినా, రక్షణ సంపాదించుకొని రెప్పపాటున కన్ను మూస్తావు, యేసు ప్రభు చెంతను ఉంటావు. బిగ్రదేవుని స్తోత్రం చెప్పండి. మా రెప్పపాటున మనమందరం, నేనైతే నాకు ఏ బలహీనత రాకూడదని ఎప్పుడు కోరుకోలే. మానవ శరీరం కాబట్టి ఇప్పుడు ఆరోగ్యంగా కనబడవచ్చు, వయసు పైబడతా ఉంటే దీర్ఘకాలిక బలహీనతలు రావచ్చు, సేవలో రకరకాల పరిస్థితులు ఎదుర్కోవచ్చు. ఎదుర్కొన్న అన్నిటిలో ఆయన తట్టుకునే కృపిస్తాడు. వాటి కోసం కాదు ప్రయాస, ఆత్మల సంపాదన, రక్షణను కాపాడుకుంటూ అంతం వరకు ఆయన రాజ్యము కొరకు సిద్ధపరుస్తూ ఇతరులను ప్రభువు వైపు త్రిప్పుతూ ఒక నక్షత్రం వలె 12వ అధ్యాయం దానియేలు గ్రంథములో 3వ వచనంలో మనకు రాయబడినట్లుగా నీ బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందు జ్యోతులను పోలి సమీపించరాని తేజస్సులో నీవు వచ్చియువాడవైనా మా
దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమతో బలమైనది యేసయ్యా నీ కృపయంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమతో బలమైనది యేసయ్యా నీ కృపయంతో విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితిని మార్చినది నన్నే సృష్టిగా చేసినది మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితిని మార్చినది నన్నే సృష్టిగా చేసినది తొలువకు తొలువలో బ్రతకినది తొలువకు తొలువలో బ్రతకినది యేసయ్యా నీ ప్రేమతో బలమైనది యేసయ్యా నీ కృపయంతో విలువైనది సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీ ఉచితమైన కృప చొప్పున ఈ సెమీ క్రిస్మస్ ని ఇక్కడ జరిగించడానికి నీవు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి సంఘ సభ్యులు దూర ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రక్తహస్తములతో నీ సన్నిధికి రావలదని నీ ఇచ్చిన ఆజ్ఞను బట్టి మాకు ఉన్న దానిలోనే తండ్రి నాయన కానుకను సమర్పించి ఉండగా అలనాడు హేబేలును అతని అర్పణను అంగీకరించవు, కయ్యూనును అతని అర్పణను తిరస్కరించవు తండ్రి. హేబేలు అర్పించిన అర్పణ వలె మా అర్పణను మమ్మల్ని స్వీకరించుమని నీ సేవలో నమ్మకంగా వాడడానికి కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చక్కని ప్రార్థన చేసిన పాస్టర్ గారి ప్రత్యేకమైన వందనాలు. అందరూ లేచి నిలబడదాం. మనం క్యాండిల్ తీసుకొని ప్రతి ఒక్కరు క్యాండిల్ తీసుకొని కేక్ కటింగ్ చేసుకొని మనము ఇంకా ముందుకెళ్దాం. సేవకులందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. ఆ తర్వాత క్యాండిల్ వెలిగిద్దాము, లైట్లు కూడా ఆపుతాము. ఒక చిన్న పల్లవి చరణం పాడుకొని క్యాండిల్ సర్వీస్ చేసుకున్నాము. ఆ తర్వాత మనం క్యాండిల్ సర్వీస్ అయిన తర్వాత చివరి ప్రార్థన ప్రార్థన చేసుకున్నాం. ఎవరికి రాలేదు మంచిదండి. పౌలయ్య గారు కూడా ముందుకు వచ్చి స్తోత్ర రావన్న, ప్రసన్నయ్య గారు, మరి దైవజనులు అందరూ కూడా, దైవజనులు అబ్రహాం అన్న కూడా ముందుకు వచ్చి దైవజనులు అందరూ కూడా చేపట్టుకొని మరి కేక్ కట్టి కార్యక్రమం రాన్న ప్రభాకర్ అందరూ చేపట్టుకొని హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది
క్రిస్మస్ వేడుకలు ఇది క్రీస్తు పుట్టిన రోజు. పాత చీట్లు మీకు వస్తున్నాయి, అందరూ తీసుకోండి. ఇది క్రిస్మస్ వేడుకలు, ఇది క్రీస్తు పుట్టిన రోజు, ఇది క్రిస్మస్ వేడుకలు, ఇది క్రీస్తు పుట్టిన రోజు. రారండి ఓ ప్రజలారా, యేసుని మనము స్తుతించెదము. రారండి ఓ జనులారా, ప్రభువుని మనము ఘనపరచెదము. ప్రభువుని మనము ఘనపరచెదము. ఇది క్రిస్మస్ వేడుకలు, ఇది క్రీస్తు పుట్టిన రోజు, ఇది క్రిస్మస్ వేడుకలు, ఇది క్రీస్తు పుట్టిన రోజు. పశువుల పాకలు పుట్టినాడు, మన కొరకు రక్షణ తెచ్చాడు. పశువుల పాకలు పుట్టినాడు, మన కొరకు రక్షణ తెచ్చాడు. యేసునండి నీతిమంతుడు, యేసునండి పరిశుద్ధ దేవుడు, యేసునండి నీతిమంతుడు, యేసునండి పరిశుద్ధ దేవుడు, యేసునండి పరిశుద్ధ దేవుడు. ఇది క్రిస్మస్ వేడుకలు, ఇది క్రీస్తు పుట్టిన రోజు, ఇది క్రిస్మస్ వేడుకలు, ఇది క్రీస్తు పుట్టిన రోజు. రాజుల రాజుగా పుట్టినాడు, ప్రభువుల ప్రభువుగా వచ్చినాడు. రాజుల రాజుగా పుట్టినాడు, ప్రభువుల ప్రభువుగా వచ్చినాడు. ఇమ్మానుయేలుగా తోడైయున్నాడు, ఇమ్మానుయేలుగా తోడైయున్నాడు, ఇమ్మానుయేలుగా తోడైయున్నాడు. ఇది క్రిస్మస్ వేడుకలు, ఇది క్రీస్తు పుట్టిన రోజు, ఇది క్రిస్మస్ వేడుకలు, ఇది క్రీస్తు పుట్టిన రోజు. రారండి ఓ ప్రజలారా, యేసుని మనము స్తుతించెదము. రారండి ఓ జనులారా, ప్రభువుని మనము ఘనపరచెదము. ప్రభువుని మనము ఘనపరచెదము. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందరూ నా కొరకు ప్రార్థన చేయండి. ఎన్నో పాటలు రాశాను, ఈ పాటలన్నీ బయటికి వెళ్ళాలని నేను ఎంతగానో ఆశపడుతున్నా. దేవుడు నా కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్.
చెప్పండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ మెరీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్ అనండి. హ్యాపీ మేరీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ ఆపండి అమ్మా, దయచేసి జాగ్రత్తగా ఆపండి. పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా ఆపండి. చాలా సంతోషం. లైట్లు కింద కింద అందరికి భోజనాలు ఏర్పాటు జరుగుతుంది. దయచేసి అందరికీ సమృద్ధిగా ఉంది కాబట్టి చూసుకోకుండా బయట అందరికి ఉంది. సేవకులకేమో మరి లోపల భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంట్లో. దయచేసి అందరూ కూడా బయట శ్రద్ధగా మరి భోజనం చేసుకుందరు. కానీ చివరి ప్రార్థన మరి పౌలయ్య గారు ముందుకు వచ్చి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించేసుకుందాం. బ్రగబండ్లో సేవ చేస్తున్నటువంటి పౌలయ్య గారు చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ఈ కోరికను ముగించుకుందాం. దేవుడు మహాకృపను బట్టి మరి ఈ రీతిగా సెమీ క్రిస్మస్ వేడుక ద్వారా దేవుడికి మహిమ కలుగునుగాక. చిన్న విషయం ఏంటంటే, నేను రమేష్కి చెప్పాను, సెమీ క్రిస్మస్ అన్నప్పుడు షూటింగ్ లాంగ్ చాలా ఖర్చుతో కూడిపోయినా దేవుడు ప్రణాళిక వేరు కాబట్టి మరి ఇంత ఖర్చుతో కూడినంత ప్రయాసది దేవుడు రమేష్ని జ్ఞాపకం చేసుకొని మరి ప్రాంతంలో మరి వచ్చిన కానించి చాలా కొత్తగా వచ్చాడు. అనేక ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అయినా కానీ రమేష్ పక్షాన దేవుడు ఎంత గొప్ప కార్యం నడుస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అలాగే చిన్న ప్రార్థన చేసుకున్న ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధ గల ప్రేమ గల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. నీ మహాకృపను బట్టి మరి ఈ రీతిగా ప్రభువా ఈ సినీ క్రిస్మస్ వేడుకని జరిపించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి సూచిస్తున్నాను తండ్రి. ఇప్పుడు వరకు నాయన వాక్య పరిచర్యలోని కుమారుడు ఎత్తిపట్టుకొని నాయన ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావు, అయా సత్యముని ప్రకటించడానికి సాక్షిగా ఈ లోకానికి వచ్చినట్టుగా నశించిపోయిన ఆత్మని వెతికి రక్షించడానికి వచ్చావు. నువ్వు రక్షకుడుగా వచ్చావయ్యా. అయా ఎంతో మంది ఆత్మలు ఈ ప్రాంతంలో నశించిపోతున్నారని కుమారుడు కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకుని నేను నిలబెట్టుకున్నారు. అందరి బట్టి స్తోత్రాలయ్యా. అలాగే ప్రభువా దాసుల స్వరూపం రాసుకొని ఆయన ఈ లోకానికి వచ్చారు. ప్రభువా మనిషికి స్వతంత్రం ఇవ్వడానికి వచ్చారు. అయా ఎన్నో సమస్యల్లో ఉన్నారు మనుషులని. మనిషి రూపములనే దాసుల స్వరూపం ఈ లోకానికి వచ్చావయ్యా. ఒక మనిషి పడితే నా బాధ అర్థమైందని అయ్యా మాకన్నా ముందుగానే అయ్యా ప్రతి బాధ మా యావత్ బాధలను బాధ అనుభవించావు కాబట్టి నాయన ఇదిగో ప్రభు రాత్రి ఈ వ్యక్తపడిన ప్రతి వాక్యాన్ని ప్రభు ఈ ప్రాంత ప్రజలు హృదయాల్లో అయా ఫలింప చేయబడునుగాక. రక్షణలందరూ నీ నామములో రక్షింపబడుదురుగాక. తండ్రి నీ కృపలో నా కూడిక ద్వారా ఈ ప్రాంతంలో ఈ సన్నిధిలోకి నాయన శృతి గాస్పల్ మినిస్ట్రీ నూతన ఆత్మ మీరు చేర్చబడునుగాక. తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా అయ్యా సహకరించిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకో. మరి నాయన తిరిగి వెళ్తున్నారయ్యా, వాళ్ళ ప్రయాణాల్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రాంతాల్లో వచ్చిన ప్రజలను జ్ఞాపకం చేసుకొని సహకరించిన బిడ్డలందరినీ కూడా మీరు బలపరచమని వేడుకొనిస్తున్నాను తండ్రి. ఎల్లకాలం నీ ప్రేమ సమాధాన సంతోషం అయా మా ప్రియ బిడ్డలందరూ కలుగు చేసి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని మహిమ ఘనతలు ప్రభావములు మీరు మాత్రమే పొందురని నజరేతుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మక త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరకు తోడయుండి ఆశీర్వదించి దీవించి నడిపించబడును గాక. ఆమేన్. అందరికి హృదయపూర్వక వందనాలమ్మా. జాగ్రత్తగా రండి, ఒకరి తర్వాత ఒకళ్ళు. కింద అందరికి బయట అందరికి భోజనాలు ఉన్నాయి, చక్కగా భోజనం చేయండి.